హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇక్కడ ఇది వచ్చేసి అయితే ఈవినింగ్ టైం అన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో బట్టలన్నీ కూడా ఆరేసానండి. ఇంకా బట్టలన్నీ కూడా ఆరిపోయాయి కదా అనేసి ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇలా నేను పైనకి వచ్చాను. ఇలా ఈవినింగ్ టైం పైకి వచ్చానంటే కాసేపు ఇక్కడ టెర్రస్ పైన ఉండాలనిపిస్తుందండి. ఇంకా కాసేపు అటు ఇటు కూడా నడుచుకుంటూ ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేస్తాను. ఇక్కడైతే బట్టలన్నీ కూడా చక్కగా ఆరిపోయాయండి. ఇంకా మనకి సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది కదా, బట్టలు అయితే చక్కగా ఆరాయన్నమాట. బట్టలన్నీ కూడా 2 డేస్ అండి. నేను ఈ మధ్య ఏంటంటే 2 డేస్కి ఒకసారి మిషన్లో బట్టలన్నీ వేస్తున్నానండి. డే వేయకుండా 2 డేస్కి ఒకసారి అయితే వేస్తున్నాను. ఎందుకంటే కొన్నే ఉంటున్నాయి కదా, మనకి ఇన్ని రోజులు చలికాలం కాబట్టి ఇంకా మనకి బట్టలు కూడా ఎక్కువగా ఏమీ పడవులేండి, కొన్ని ఉంటాయి కాబట్టి ఇలా నేను 2 డేస్కి ఒకసారి అయితే మిషన్లో బట్టలు వేస్తున్నాను. ఎలాగో పైకి వచ్చాను కదా అనేసి ఇక్కడ వ్యూ అంతా కూడా షూట్ చేశానండి. చూసారా ఎంత బాగుందో. మాకు ఎక్కువగా చెట్లు ఉంటాయండి. మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ టైం 5:30 అవుతుంది. 5 అవుతుందేమోనండి. ఇక్కడ మనకి సూర్యాస్తమం కూడా కనిపిస్తుంది. చక్కగా సూర్యుడు అస్తమిస్తున్నాడు. మా చుట్టూ అంతా కూడా ఇలా ఉంటుందండి. ఎక్కువగా చెట్లు ఎక్కువగా ఉంటాయి చుట్టుపక్కల అందరికీ కూడా. పెద్ద పెద్దవి చెట్లు అయితే ఎక్కువగా ఉంటాయండి. వేప చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మాకు ఇంటి ముందు వచ్చేసి టెంపుల్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి ఏంటంటే కన్యక పరమేశ్వరి టెంపుల్ అండి. అక్కడ మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అలాగే శివుడి టెంపుల్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ మా ఇంటి ముందు అంతా కూడా వీడియో షూట్ చేశానండి. చాలా బాగుంది. మనకి ఈవినింగ్ టైం కాబట్టి చల్లగా ఉంటుందండి. చక్కగా ప్రశాంతంగా అనిపిస్తుంది. అప్పుడప్పుడైతే ఇక్కడికి వచ్చి పిల్లలు మేమైతే చాలాసేపు టైం స్పెండ్ చేసేవాళ్ళమండి. కానీ ఇప్పుడు పిల్లలు చాలా బిజీ అయిపోయారు కదా, వాళ్ళు వాళ్ళ స్టడీలో బిజీ ఉన్నారండి. ఇక్కడైతే నేను లోపలికి వచ్చేస్తున్నానండి. బట్టలన్నీ కూడా తీసేసుకొని ఇంట్లోకి అయితే వచ్చేస్తున్నాను. ఇక్కడైతే బట్టలన్నీ కూడా కాసేపు అయ్యాక అన్నీ మడత పెట్టేసుకుంటానండి. నేను నైటు అంటే టీవీ చూస్తూ పిల్లలతో మాట్లాడుకుంటూ, మా పాప ఒక్కతే ఉంటుంది. పాపతో మాట్లాడుతూ మా వారితో మాట్లాడుతూ ఇక్కడ సోఫాలో కూర్చొని ఈ బట్టలన్నీ నేను ఫోల్డ్ చేసుకుంటాను. ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయింది కదా అనేసి ఇంట్లో లైట్స్ అవన్నీ వేస్తున్నానండి. కాసేపు ఇలా డోర్లన్నీ కూడా ఓపెన్ చేసి పెడతాను. మాకు డే టైంలో ఎక్కువగా డస్ట్ వస్తుందండి. మెయిన్ రోడ్ కాబట్టి డస్ట్ ఎక్కువగా వస్తుంది. సో అందుకనేసి అయితే డోర్లు ఎప్పుడు క్లోజ్ చేసి ఉంచుతాను. ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది కదా అనేసి డోర్లన్నీ క్లోజ్ చేస్తున్నానండి. చూసారు కదా, డోర్లన్నీ కూడా ఓపెన్ చేశాను. బయట నుండి చల్లగా గాలి వస్తుంది. నాకు ఇంట్లో పనులు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే ఈరోజు నేను ఎర్లీగానే గిన్నెలన్నీ తోమేసుకున్నానండి. 4:30కి ఇక్కడ గిన్నెలన్నీ చూసారు కదా తోమేసి పెట్టేసుకున్నాను. ఇక్కడైతే వాటర్ తాగడానికి నేనైతే వాటర్ పట్టేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో బాటిల్స్ అయితే ఏమీ పెట్టడం లేదండి. ఈ సమ్మర్లో ఏంటంటే కుండలో వాటర్ తాగాలి అనుకుంటున్నాము. చూడాలి అంటే ఎంతవరకు సాధ్యమవుతుంది. కానీ బాగుంటుందండి. హెల్త్ పరంగా అయితే కుండలో వాటర్ తాగడమే చాలా మంచిది. మనకి నార్మల్ కూల్గా ఉంటాయి. అలాగే మట్టి కుండ కాబట్టి మంచిదన్నమాట. ఇప్పుడు ఏంటంటే చాలామంది మట్టి కుండలలోనే వంటలు చేసుకుంటున్నారు కదా, అందులోని వాటర్ తాగడమే చాలా వరకు సమ్మర్ అంతా కూడా అలాగే వాడదామనేసి మేము అనుకుంటున్నాము. పిల్లల వరకు అయితే వాళ్ళు బాటిల్స్ ఎలాగో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు. నేను మా వారైతే కుండలో వాటర్ తాగేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ స్టవ్ అంతా కూడా నీట్గా తుడిచేసుకున్నానండి. నైట్ డిన్నర్ చేస్తే కంప్లీట్ అయిపోద్ది అన్నమాట. సో ఇక్కడైతే నేను బయట సైడ్ వీడియో షూట్ చేస్తున్నానండి. ఇదైతే మాకు ఇంటి ముందు మెయిన్ రోడ్ అన్నమాట. మా వారైతే ఇందాకే వచ్చారు. ఈవినింగ్ కదా, తను ఇప్పుడే ఇంటికి వచ్చారు. మాకైతే ఇలా ఉంటుందండి. మెయిన్ రోడ్ ఇలా ఉంటుందన్నమాట.
చూసారు కదా, ఇంకా మా ఇంటి ముందైతే మా వేప చెట్టు చక్కగా పెరుగుతుందండి. ఇంక ఇప్పుడు ఆకంతా కూడా రాలిపోతుంది కదా, మళ్ళీ చక్కగా ఎగురొస్తే మాత్రం మంచిగా నిండుగా పచ్చగా చెట్టు ఉంటుందండి ఇంటి ముందు. సో ఇంక ఇక్కడైతే నేను ఇలా సింపుల్గా వీడియో అయితే షూట్ చేశానండి. ఇంకా నేనైతే ఇంట్లోకి వెళ్తున్నాను అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ స్టవ్ ఇదంతా కూడా తుడిచిపెట్టుకున్నానండి. గిన్నెలు తోమేయడంతో ఇంకా నేను స్టవ్ అంతా కూడా నీట్గా తుడిచిపెట్టుకున్నాను. ఇంక ఇప్పుడు మా పాప స్కూల్ నుండి వచ్చేసరికి ఇంకా వంట చేద్దామనేసి నేనైతే ఇక్కడ వంటకి ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా ఇది ఈవినింగ్ అన్నమాట. ఇంకా మా డిన్నర్లోకి ఇక్కడ నేనైతే ఈరోజు బీరకాయ కర్రీ చేస్తున్నానండి. చాలా సింపుల్గా చేస్తాను. మా పాపకి ఏంటంటే బీరకాయ చాలా సింపుల్గా ఉండాలండి, తనకి ఫ్రై లాగా ఉంటే ఇష్టం. ఇంకా అందులో నేను పప్పు అవేమీ వేయడం లేదు, చాలా సింపుల్గా బీరకాయ కర్రీ చేస్తున్నాను. మా వారికి నాకేంటంటే బీరకాయలో పప్పు వేసి చేసుకుంటే నచ్చుతుందండి మాకు. ఇంక ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంక ఇవన్నీ కూడా తీసుకొని వచ్చాను అన్నమాట ఫ్రిడ్జ్లో నుండి. ఇంక ఇవన్నీ కూడా ఇలా బౌల్లో వేసుకొని నీట్గా కడిగేసుకుంటున్నాను. సో ఇంక ఇది వచ్చేసి ఏంటంటే సాటర్డే రోజండి, సాటర్డే ఈవినింగ్ అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సండే మార్నింగ్ అండి. ఇందులో వచ్చేసి 2 days వీడియో ఉందండి. 2 days 3 days అంతా కూడా షూట్ చేసి వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఇంక ఇక్కడ నేనైతే టీ పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ మా పాప కోసం బగారా రైస్ కూడా కంప్లీట్ అయిందండి. ఇంక ఇక్కడ ఈరోజు మా లంచ్లోకి వచ్చేసి మా వారికి గటక చేశానండి. చూసారు కదా, జొన్న గటక. అలాగే మా పాప కోసం ఇక్కడ బగారా రైస్ చేశానండి. మా పాపకి, మాకు అందరికీ కూడానండి, మా ముగ్గురి కోసం. ఇంక ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ అండి. చక్కగా కుక్కర్లో వేసి ఉడికిచ్చానన్నమాట. కొంచెం మా వారికి బయటికి వెళ్ళాల్సింది ఉంది, ఇంకా హడావుడి కాబట్టి త్వరగా కంప్లీట్ అవుతుందనేసి నేనైతే ఇలా కుక్కర్లో చేశానండి. చాలా బాగా కుదిరిందండి. కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంది. ఇంక ఇక్కడైతే ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేసి పెట్టానండి. మనకి నాన్ వెజ్ అంటే కంపల్సరీ ఆనియన్ ఉంటేనే బాగుంటుంది కదా. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా నా కోసం అయితే రాగి సంగటి చేసుకున్నానండి. మేమందరం తింటాం, పిల్లలు తింటారు, నేను తింటానండి, అన్నీ కూడానండి. మేము గటక తింటాము, రైస్, ఇలా రాగి సంగటి అన్నీ కూడా మేము అన్ని రకాలుగా షేర్ చేసుకొని తినేస్తామండి. అంటే ఒకరు అది తినరు ఇది తినరు లాగా ఏమీ ఉండదు. పిల్లలకి కూడా ఇప్పటి నుంచి అన్నీ అలవాటు చేస్తున్నామండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది మండే మార్నింగ్ అండి. ఇంకా చూసారా, ఇందులో సాటర్డే వ్లాగ్ ఉంది, అలాగే సండే ఉంది. ఇంకా ఇది వచ్చేసి మండే రోజు అండి. ఇంకా మండే మార్నింగ్ అన్నమాట. ఇంక ఇక్కడైతే నేను మా పాప స్కూల్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంక ఇక్కడైతే నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. ఇలా ఐరన్ ప్యాన్లో చేస్తున్నానండి. మనకి ఏంటంటే కొంచెం వేపుడు లాంటి కర్రీస్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఇలా ఐరన్ ప్యాన్లో చేసామంటే త్వరగా కర్రీస్ అవుతాయి, ఇంకా అవి చక్కగా కూడా వేగిపోతాయి అన్నమాట. ఇంక ఇక్కడైతే నేను కాకరకాయలన్నీ ఇలా వేపుకుంటున్నానండి. కొంచెం లైట్గా దూరగా వేయించుకున్నామంటే మనకి ఫ్రై కర్రీ చాలా బాగుంటుంది. మా పాపకైతే చాలా ఇష్టం అండి. బెండకాయ కర్రీ కానివ్వండి, కాకరకాయ కర్రీ ఇలాంటివి అయితే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా ఊరికి అలా పచ్చివి చేస్తే కొంచెం చేదుగా వస్తుంది కదా అనేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసి తర్వాత కర్రీ చేస్తానన్నమాట. ఇంకా నేను ఫ్రై అంటే ఓన్లీ ఫ్రై లాగా ఏముండదండి, నేను టమాటా వేసి కర్రీ టైపే చేస్తాను. కానీ నేను ఇలా ఆయిల్లో ఫ్రై చేసి తీసిన తర్వాతే కర్రీ ప్రిపేర్ చేస్తానన్నమాట. బెండకాయ అలాగే కాకరకాయ ఇలాంటివి అయితే అలా చేస్తానండి. ఇంక ఇక్కడైతే ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇంక ఇందులో ఆవాలు, జీలకర్ర, అలాగే మినపప్పు, శనగపప్పు ఇవన్నీ కూడా పోపు దినుసులు వేసుకున్నానండి. ఇంకా అవన్నీ కొంచెం లైట్గా దూరగా ఫ్రై అవుతున్నాయి అన్నమాట. అవి బాగా వేగిపోయాక ఇంకా అందులో ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుంటున్నాను. నాకు మార్నింగ్ చాలా హడావుడిగా ఉంటుందండి, ఎందుకంటే పాప స్కూల్కి 7కే బయలుదేరుతుంది కదా. ఇంకా నేను 5-5:30కి అలా నిద్రలేస్తే ముందు ఇంటి ముందు పని అంతా కంప్లీట్ చేసుకొని వస్తానండి. ఎందుకంటే మెయిన్ మనకి ఇంటి ముందు పని అయితే కంప్లీట్ చేసుకోవాలి కదా. ఇంట్లో పనులు కాస్త లేట్ చేసుకున్నా పర్లేదు. అలా అనేసి ఇంకా నేనైతే ఇంటి ముందు మొత్తం గేట్ దగ్గర వాటర్ పట్టేసి, షట్టర్స్ ముందు వాటర్ అంతా పట్టేసి చక్కగా ఊడ్చేసుకొని ఇంకా ముగ్గు వేసుకొని అయితే ఇంకా ఇంట్లోకి వచ్చాక
ఇంకా నేను ఫస్ట్ చేసే పని ఏంటంటే వంట చేయడమేనండి. ముందు వంట చేసి పాపని స్కూల్కి పంపించాక ఇంకా మిగిలిన పనులన్నీ కూడా నేను నెమ్మదిగా చేసుకుంటానండి. ఇంకా మనకి డే అంతా మనకి ఎలాగో టైం ఉంటుంది కదా అనేసి ఇంకా నేను కాస్త నెమ్మదిగానే చేసుకుంటాను. ఇంక ఇక్కడైతే ఆనియన్ పచ్చిమిర్చి చక్కగా వేగాయండి. ఇంకా అందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేశాను. ఇంకా అదంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక చిన్న సైజు టమాటా వేసుకుంటున్నానండి. మా పాపకి ఏంటంటే కొంచెం గ్రేవీ లాగా ఉండాలంటే ఏ కర్రీ అయినా కూడా అంటే ఎక్కువగా ఆయిల్గా తనకి కనిపించొద్దు, కొంచెం గ్రేవీ లాగా ఉంటే తను ఇష్టంగా తింటుంది. మా వారు కూడా అంతేనండి, వాళ్ళకి ఆయిల్ ఫుడ్ అంటే మరీ ఎక్కువగా ఇష్టం ఉండదు. ఇంక ఇక్కడైతే టమాటాని బాగా ఉడికించుకుంటున్నానండి. టమాటా ఉడికిపోయాక ఇంక అందులో కాకరకాయలు వేసుకొని అలాగే ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకుంటే కర్రీ చాలా సింపుల్గా చాలా మంచి టేస్ట్గా రెడీ అవుతుందండి. చూసారు కదా, మనకి టమాటా బాగా ఉడికిపోయిందండి, చక్కగా నుజ్జు నుజ్జు అయిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి నేను పసుపు వేసుకుంటున్నానండి. మనం పసుపు ముందు వేసామనుకోండి అది కొంచెం బ్లాక్గా అయిపోతుంది అన్నమాట. మనకి టమాటా ఉడికిన తర్వాత వేసుకుంటేనే మనకి కర్రీ చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఇదంతా కూడా ఒక 2 మినిట్స్ బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇంక అందులో ఉప్పు కారం వేసుకుంటానండి. చూసారు కదా, ఇది ఒకసారి బాగా కలిపేసుకొని ఇంక ఇక్కడ మూత పెట్టేసుకున్నాను. ఇంకా మనకి మూత నుంచి పడే ఆవిరితోటి కాకరకాయ ముక్కలు అయితే చక్కగా ఉడికాయండి. అవి మనం ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి ఇంకా చక్కగా అప్పటికే ఉడికిపోయాయి. ఇంక ఇప్పుడు టేస్టీకి కావలసినంత కారం అలాగే ఉప్పు. చాలా బాగుంటుందండి, పిల్లలు కూడా ఇలా చేస్తే ఇష్టంగా తింటారు. చాలామంది పిల్లలు ఏంటంటే కాకరకాయ అనేసరికి చేదుగా ఉంటుంది వద్దు అంటారు కదా. ఇలా చేసామంటే అసలు ఏమాత్రం చేదు ఉండదండి, మంచి టేస్ట్ ఉంటుంది. మనకి మార్కెట్లో తీసుకొచ్చే పెద్ద కాకరకాయలు కాకుండా మనకి ఇంటి చుట్టూ కూడా ఉంటాయి కదా అండి, మనకి నాటు కాకరకాయలు, ఆ కర్రీ కూడా ఇలా చేస్తేనే బాగుంటుందండి. అవి ఇంకా ఎక్కువగా చేదుగా ఉంటాయి. అది మనకి చేదు ఎక్కువగా రావద్దంటే ముందుగా ముక్కలన్నీ కట్ చేసి మనం ఉప్పు వాటర్లో కాసేపు వదిలేసి ఇంకా ఆ తర్వాత ఇలా ఫ్రై చేసి కర్రీ చేసామంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మా ఇంట్లో ఎక్కువగా కాకరకాయ బెండకాయ అయితే చాలా ఫేవరెట్ అండి మా పిల్లలిద్దరికీ కూడా. చాలామంది పిల్లలు అవే వద్దు అంటారు, మా ఇంట్లో అవే కావాలంటారన్నమాట. ఇంక ఇక్కడైతే కర్రీ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఫైనల్గా నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇంకా మా పాపకైతే లంచ్ బాక్స్ పెట్టివ్వాలి. ఇంకా తనకి ఈరోజు టిఫిన్ అయితే ఏమీ చేయట్లేదండి, తను బ్రెడ్ జామ్ తినేసి వెళ్తానంది. తను ఒక్కోసారి తినేస్తుందండి, లేదు అంటే స్కూల్కే తీసుకువెళ్తుంది అన్నమాట. ఎందుకంటే మరీ అంత మార్నింగ్ 7కి తినలేరు కదండి పిల్లలు, 6:30కి ఏం తింటారండి, తినరు. తను ఇంకా స్కూల్కే తీసుకెళ్ళిపోతుంది. నేను కూడా తనకి స్కూల్కే పంపించేస్తాను ఎక్కువగా. ఇంక ఇక్కడైతే రైస్ కూడా కంప్లీట్ అయిందండి, రైస్ కూడా పెట్టేశాను. చూసారు కదా, చిన్న గంజిలో కొన్ని రైసే పెట్టానన్నమాట. ఇంకా నా వరకు అయితే కాసేపు అయ్యాక ఇంకా నా పని కంప్లీట్ అయ్యాక నా వరకు నేను రైస్ పెట్టుకుంటాను. ఇంకప్పుడైతే వేడివేడిగా బాగుంటుంది కదా అనేసి. సో నెక్స్ట్ ఇక్కడ మా పాప లంచ్ బాక్స్ పెట్టాలండి. చూసారు కదా, ఇక్కడ బాక్స్ అయితే తీస్తున్నాను. ఇంకా ముందు రోజు నీట్గా కడిగేసి ఇంకా చక్కగా పెట్టేశానన్నమాట. నీట్గా తుడిచేసి వాటర్ ఏమీ లేకుండా తుడిచేసి పెట్టాను. ఇంక ఇక్కడైతే రైస్ కూడా అయిపోయింది, కర్రీ కూడా అయిపోయిందండి. ఇంకా బాక్స్ పెట్టేసి ఇంకా మా పాపని స్కూల్కి పంపించాక నాకు ఇంకా సింక్ నిండా గిన్నెలు ఉంటాయి, ఇంకా హౌస్ అంతా నీట్గా ఊడ్చేసుకోవాలి, ఆ పని అంతా ఉంటుందన్నమాట. ఇంకా మా వారు వెళ్ళి మా పాపనైతే డ్రాప్ చేసి వస్తారండి స్కూల్ దగ్గర, మళ్ళీ ఈవినింగ్ పికప్ చేసుకుంటారు. ఇంతకు ముందు మా అబ్బాయి ఏంటంటే వాడు స్కూటీతో వెళ్ళేవాడండి. ఇంకా మగపిల్లలు అన్నాక ఆ మాత్రం ఫాస్ట్ ఉంటారు. ఇంకా మా పాప ఏంటంటే తను ఇంకా వెళ్ళదన్నమాట, తనకి చిన్నప్పటి నుండి స్కూల్ బస్సు అలవాటు కాబట్టి తను బస్సులోనే వెళ్తుంది. ఇంకా ఇప్పుడైతే వాళ్ళ డాడీ తీసుకెళ్తున్నారు, తను అలాగే అలవాటు అయిపోయిందండి. ఇంకా తను కూడా మెల్లిగా స్కూటీ నేర్చుకుందామనేసి అనుకుంటుందండి సమ్మర్లోగా. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోయింది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.